కనపడినా అందరూ బాగున్నారా అని పలకరించే వ్యక్తి, ఎంతో కలుబోతుగా మాట్లాడే వ్యక్తి. కానీ అతని హత్య మటుకు చాలా విచిత్రంగా జరిగింది. ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి ఎంతో దూరాలోచనతో వివేకానంద రెడ్డి అన్న గారిని హత్య చేయడం జరిగింది. 16 నెలలు ఆర్థిక నేరాల కింద జైల్లో ఉండబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంట్రల్ జైల్లో అనేక రకాల ఖైదీలు ఉంటారు. వాళ్ళందరితో స్నేహం ఏర్పంచుకొని జైల్లో నక్సలైట్లు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, రాజకీయ ఖైదీలు ఉంటారు, క్రిమినల్ మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా బీహారు ఈ చెట్టి గ్యాంగ్ అనేది వాళ్ళు ఒక వృత్తి పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు పోయి ఆర్థిక నేరాల కోసం, డబ్బు కోసము వాళ్ళు వెనుక ముందు చూడకుండా రెక్కి నిర్వహించి రాత్రిలో పూట మర్డర్స్ చేసి ఉండేది దోచుకోపోవడము జరుగుతుంది. కానీ ఒక రాజకీయ లబ్ధి పొందడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఒక కుటుంబ సభ్యుని, ముఖ్యంగా చిన్నాయన అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని